శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 843వ నామము భవచక్ర ప్రవర్తిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, భవచక్ర అంటే సంసారం అనేది చక్రమును, ప్రవర్తిని అంటే ప్రవర్తింపచేయునది లేదంటే నడిపించినది అని అర్థము. 84 లక్షల జీవరాశులు, స్థానుజంగమములను, ఖగోళ విశ్వమును, సమస్త దేవతాగణములను సృష్టించడమే కాక వారు తమ తమ పరిధుల్లో లేదంటే కక్షల్లో ఏ విధంగా ప్రవర్తించాలో అమ్మవారు నిర్ణయిస్తుంది. భవచక్రము అంటే సంసార మండలం అన్నమాట. ఆ సంసార చక్రమును ఆగకుండా త్రిప్పున్నది అమ్మవారు. చక్రం వల్లే సంసారం నడుపుతూ ఉంటుందన్నమాట. మనుస్మృతిలో ఏమని ఉంది అంటే, అతడు సమస్త భూతములను 5 మూర్తులచే వ్యాపించి పుట్టుట పెరుగుట నాశనముల చేత ఎల్లప్పుడూ చక్రం వలె త్రిపుచున్నాడు అని ఉంది. విష్ణు భాగవతం నందు ఏముందంటే, నీవే సకల జగత్తుల బంధమోక్షములకు ప్రభువుడువు, అట్టి ఆర్తిహరుడునివై ప్రసన్నుడివై నన్ను పూజించుచున్నావు అని ఉందన్నమాట. భవచక్రం అనగా జీవుల్లో నెలకొని ఉన్న షట్చక్రముల్లో హృదయస్థానంలో నెలకొని ఉన్న అనాహత చక్రము. జీవుల హృదయస్థానంలో జ్యోతి రూపంలో కొలువై ఆ చక్రమును ప్రవర్తింపచేస్తుంది. కాబట్టి మానవుడు తాను చరించగలుగుతున్నాడు, ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ చక్రమును జగన్మాత ఒక్కసారి ఆపిందా ఏం జరుగుతుందో మనకు తెలుసు కదా, నేను చెప్పనక్కర్లేదు. మనం అటువంటి భవచక్ర ప్రవర్తిని మనము ఎంతగా ప్రసన్నం చేసుకోవాలో కదా. ఆ చక్రం మన మనసులో, ఈ చక్రం ఆగకుండా చేసేది ఆ తల్లే. జగన్మాత ఈ సంసారం అనే చక్రంలో ప్రాణులను ప్రవర్తింపచేస్తూ ఉంటుంది, అంటే త్రిప్పుతూ ఉంటుందన్నమాట. జీవులు వారి వారి కర్మఫలమును అనుసరించి తమ అజ్ఞానమును వల్ల సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటారు, మళ్ళీ మళ్ళీ పడుతూ తిరుగుతూనే ఉంటారు. ఆ తల్లిని ప్రార్థించి ఆ తల్లి దయ వల్ల అజ్ఞానము తొలగినప్పుడు జ్ఞానము అత్యంత ప్రకాశమై ఈ సంసార చక్ర భ్రమణం నుండి బయటపడతారన్నమాట. ఇదే విషయాన్ని గీతాచారుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 18వ అధ్యాయంలోని 61వ శ్లోకంలో వివరించారు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అన్నారు. అంటే పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయాల్లో నివసించి ఉంటూ ఉంటాడు. కౌంతేయ భౌతిక శక్తి చేత తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని వాటి వాటి కర్మలకు అనుగుణంగా ఆయన నిర్దేశిస్తూ ప్రవర్తింపచేస్తూ ఉంటాడు. ఈ శ్లోకమునికి అదనమాట అర్థము. సర్వ ప్రాణుల హృదయముల్లోనూ ఈశ్వరుడు తిష్ట వేసి వాటిని ఒక యంత్రం పైన ఉంచిన బొమ్మల్లాగా త్రిప్పుతూ ఉంటాడన్నమాట. జన్మించిన ప్రతి జీవి కూడా కర్మములను ఆచరిస్తూనే ఉంటాడు కదా. ఆ కర్మ ఫలితములను స్వర్గంలోనో నరకంలోనో అనుభవించిన తర్వాత అతడు మళ్ళీ తిరిగి భూమిపై జన్మించక తప్పదు. ఈ రకంగా సంసారం అనే బండి చక్రంలో పడి గిరగిరా తిరుగుతూ ఉంటాడు. జీవుడు చేసిన కర్మములను అనుసరించి అమ్మవారు అతనికి ఉత్తర జన్మములను ప్రసాదిస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా సంసార చక్రంను తిప్పేది కాబట్టి వసన్యాది వాగ్దేవతల ఆ తల్లిని భవచక్ర ప్రవర్తిని అనే నామంతో కీర్తించారు. సాక్షాత్ జగన్మాత స్వస్వరూపమైన శ్రీచక్రమే. ఈ సమస్త భూమండలము అందులో ఒకటిగానున్న పరాబిందువు నుండి 3 బిందువులు ఏర్పడ్డాయి. ఒకటేంటి అంటే శివశక్తులు ఒకటిగానున్న బిందువు అన్నమాట. రెండవది అచేతనంగా ఉన్న శివుడు, మూడవది చేతనా స్వరూపమైన శక్తి. ఈ 3 బిందువులే త్రిగుణాత్మకము అన్నమాట. ఈ 3 బిందువులను ఆధారంగా చేసుకుని పరిభ్రమిస్తూ ఉన్నది మహాయంత్రరాజమైన శ్రీచక్రము. దీనిలోని 4 సమద్విబాహు త్రిభుజాలు ఊర్ధముఖంగా ఉండి శివుణ్ణి లేదంటే పురుష శక్తిని సూచిస్తూ ఉంటాయి. ఇవి భవచక్రములు అన్నమాట. వీటిని ప్రసరింపజేసేదే కనుక పరమేశ్వరి భవచక్ర ప్రవర్ధిని అనే నామధేయంతో వివరింపబడింది. 84 లక్షల జీవరాశులు, స్థానుజంగమములు, ఖగోళ విశ్వమునకు సమస్త దేవతాగణమును సృష్టించడమే కాక వారు తమ తమ పరిధిలో లేదా కక్షల్లో ఏ విధంగా ప్రవర్తించాలో నిర్ణయిస్తూ
వారి కర్మల ఫలితములను అనుసరించి వారికి ఉత్తమ జన్మలను ప్రసాదించే జగన్మాతను భవచక్ర ప్రవర్తిని అనే నామంతో స్మరిస్తూ ఉన్నట్లయితే, అనాహత చక్రంలో అమ్మవారు మన చక్రాన్ని తిప్పుతూ ఉంటారని చెప్పుకున్నాం కదా. అమ్మవారిని ధ్యానించడం ద్వారా ఆ చక్రం నుంచి మనల్ని బయటపడేసి ఈ సంసార చక్రం అనే భ్రమణలో మనం పడకుండా మనకి ముక్తి మోక్షాలను ప్రసాదిస్తుంది ఆ తల్లి. శ్రీమాత్రే నమః.